ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు పురూరవసుని యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇలా అనేటువంటి స్త్రీకి బుధునకు జన్మించినటువంటి వాడే పురూరవసుడు. చాలా అందగాడు, గొప్పవాడు. అతడి సౌందర్యాన్ని చూసి ఊర్వశి మోహితయై అతని దగ్గరికి చేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. నిశామ్య పురుషశ్రేష్టం కందర్పమివ రూపిణం ధృతిం విష్టభ్యలలనా ఉపతస్థే తదంతికే. చాలా అందగాడు, పురుషులలో శ్రేష్ఠుడు, చూడటానికి మన్మధుళ్లా ఉంటాడు అని ఆ పురూరవసుని యొక్క చక్కని గొప్పతనాలన్నీ తెలుసుకున్నటువంటి ఊర్వశి అతన్ని చేరింది. ఆమె మిత్రావరుణుల యొక్క శాపవశం చేత భూలోకంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తోంది. సతాం విలోక్య నృపతి హర్షేణోత్ఫుల్లలోచన ఉవాచ శ్లక్ష్ణయా వాచ దేవీం హృష్టతనూరుహ. పురూరవసుడు కూడా ఊర్వశిని చూచాడు. ఆమె చాలా అందగత్తె. ఆమె ఉంటేనే దేవలోకానికి నిండుదనం. దేవేంద్రుడు ఎంతమంది అప్సరస స్త్రీలున్నా ఊర్వశి ఎక్కడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటిది ఆ ఊర్వశి. అలాంటి ఊర్వశి తనంతట తానుగా పురూరవసుని దగ్గరికి వచ్చి నన్ను నీ పత్నిగా స్వీకరించు అని కోరేటప్పటికీ ఆమెను చూచినటువంటి రాజు హర్షేణ ఉత్ఫుల్లలోచన, ఆనందంతో వికసించినటువంటి నేత్రములు, తామరలు వికసిస్తే ఎలా ఉంటాయో అలా వికసించే ఆ మహారాజు యొక్క నేత్రాలు. ఉవాచ శ్లక్ష్ణయా వాచ దేవీం హృష్టతనూరుహ, ఆనందంతో పులకించినటువంటి దేహము కలిగినటువంటి వాడై ఆనందానికి చిహ్నంగా అతని దేహం మీద ఆ కేశములన్నీ కూడా నిక్కపొడుచుకున్నాయి. అలా పులకించినటువంటి దేహంతో మధురమైనటువంటి మాటతో ఊర్వశిని గూర్చి ఇలా మాట్లాడుతున్నాడు. రాజోవాచ స్వాగతం తే వరారోహే ఆస్యతాం కరవామకిం సంభ్రమస్వ మయా సాకం రతిర్నౌ శాశ్వతీ సమాహ. ఓ ఊర్వశి, నీకు స్వాగతం. శ్రేష్టమైనటువంటి దానా, స్త్రీలందరిలో నీవే చక్కని సౌందర్యం కలిగినటువంటి దానివి. కూర్చోదా, ఏమిటి ఇలా వచ్చావు? నాతో పాటు అనేక సంవత్సరముల పాటు హాయిగా దాంపత్య సుఖాన్ని అనుభవించు. రతిర్నౌ శాశ్వతీ సమాహ, మనిద్దరికీ అన్యోన్యత బాగా కుదురుతుంది. ఎందుకంటే రూపంలో కానీ, గుణంలో కానీ, సౌందర్యంలో కానీ ఇద్దరం ఒకరికొకరం సరిసాటి మేటి. కాబట్టి చాలా సంవత్సరముల పాటు మనం అన్యోన్యంగా దాంపత్య సుఖాన్ని అనుభవిద్దాము అని చెబుతున్నాడు. ఊర్వశ్యువాచ, ఊర్వశి మనస్సులో కూడా అదే కోరిక ఉన్నది కదా. ఆమె చెబుతోంది, కస్యాస్త్వయి న సజ్జేత మనోదృష్టిశ్చ సుందర యదంగాంతరమాసాద్యవతే హరిరంసయ. నీలాంటి ఉత్తముడైనటువంటి నరునకు, రాజునకు ఎవరు వశమవరు? అంటే సుందరంగా ఉన్నటువంటి నిన్ను చూస్తే ఏ స్త్రీలకైనా కూడా భర్తగా పొందాలనేటువంటి కోరిక కలుగుతుంది. వాళ్ళ మనస్సు కానీ, దృష్టి కానీ నీ యందే ఆకర్షితమవుతుంది. నీ నుంచి మనస్సుని తప్పించుకోలేరు, అలాగే దృష్టిని తప్పి వేరొక వైపు చూడలేరు తప్పించి. అందువల్ల ఎంతో అన్యోన్యంగా ఏకాంతంగా నీతో గడపాలి అని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. చ్యవతే హరిరంసయ, నా మనస్సు జారిపోతోంది. నా మనస్సుకి స్థిరత్వం లేకుండా పోయింది. ఇంతవరకు జాగ్రత్తగా పెట్టుకున్న నా హృదయం నీ రూపాన్ని చూడంగానే నా మనసు నా మాట వినకుండా నీయందే ఆకర్షితమైపోతూ ఉన్నది అని ఆ ఊర్వశి చెబుతోంది.
కానీ కొన్ని నియమాలు ఉన్నాయి, నేను నీతో చక్కగా ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అని ఊర్వశి కొన్ని నియమ నిబంధనలు చెబుతోంది. ఏతా ఉరణకౌ రాజన్ న్యాసౌ రక్షస్వమానద సంరంస్యే భవతా సాకం శ్లాఘ్య స్త్రీణాం వరస్మృత. నా బోటి స్త్రీలకు అంటే అప్సరసల యొక్క జాబితాలో ఉన్నది కదా ఈమె ఊర్వశి. అప్సరసలు ఏ విధంగా సుందరంగా ఉంటారో, దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఎలా నడుచుకుంటూ ఉంటారో అలాంటి కార్యకలాపాలు నిర్వహించేటువంటి లక్షణం కలిగినది కదా ఈ ఊర్వశి. అందువల్ల చెబుతోంది మహారాజుతో, ఓ మహారాజా, నా వంటి స్త్రీలు ఉత్తమంగా ఎవరైతే ఉంటారో, గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి పురుషుల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. శ్లాఘ్య స్త్రీణాం వరస్మృత. నా వంటి స్త్రీలకు ఉత్తమ పురుషులే పొగడదగినటువంటి వారై ఉంటారు. నీవు ఉత్తముడివి కాబట్టి నేను చక్కగా స్తుతిస్తున్నాను, నీ చెంత చేరుతున్నాను. ఏతా ఉరణకౌ రాజన్యాసౌ రక్షస్వ మానద. నా అభిమానాన్ని నువ్వే రక్షించాలి ఓ మహారాజా. నా అభిమానం ఎక్కడున్నదంటే ఏతా ఉరణకౌ, ఈ 2 పొట్టేళ్ళు ఉన్నాయి. 2 పొట్టేళ్లను ఆ ఊర్వశి తన బిడ్డల్లాగా రక్షించుకుంటూ ఉన్నది. వాటిల్ని ఎప్పుడూ జాగ్రత్తగా రక్షించాలి. వాటికి ఏదన్నా ఆపద కలిగిందా, నీతో ఉన్నటువంటి ప్రేమ ఆనాటితో స్వస్తి. సంరంస్యే భవతా సాకం, వాటిల్ని నీవు నీ రక్షణలో ఉంచి జాగ్రత్తగా కాపాడినట్లయితే నీతో పాటు ఆనందంగా ఏకాంతంగా ఎంతకాలమైనా గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. న్యాసం అంటే ఇది నా వస్తువు, జాగ్రత్తగా నీ దగ్గర రక్షించు అని ఎవరన్నా మనకి ఇచ్చినట్లయితే తిరిగి వాళ్ళు అడిగేదాకా వాటిని భద్రపరచటం, దాన్నే న్యాసం అంటారు. న్యాసం దుఃఖం న్యాసస్య రక్షణం అంటే రక్షించమని ఇచ్చినటువంటి దాన్ని జాగ్రత్త పెట్టడం అనేది చాలా దుఃఖకరమైనది. ఏమన్నా తేడా వస్తే ఎదుటి వాళ్ళ దగ్గర మాట పోతుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా చెబుతోంది ఊర్వశి, ఈ పొట్టేళ్ళు ఉన్నాయే ఈ 2ంటిని నేను ఎంతో జాగ్రత్తగా బిడ్డల్లా చూసుకుంటున్నాను. నేను నీతో ఏకాంతంగా బహుకాలం గడపాలంటే వీటిని కూడా నీవు జాగ్రత్తగా రక్షించాలి అని చెప్పింది. ఘృతం మే వీర భక్ష్యం స్యాత్ నేక్షేత్వాన్యత్ర మైథునాత్ వివాసనం తత్తథేతి ప్రతిపేదే మహామనాహ. ఇక నా ఆహారం అంటావా, నేను ఆహారంగా ఘృతాన్ని మాత్రమే స్వీకరిస్తాను. ఆజ్యము నెయ్యిని నేను ఆహారంగా స్వీకరిస్తాను, అది నాకు ఏర్పాటు చెయ్యాలి. నేక్షేత్వాన్యత్ర మైథునాత్, ఎప్పుడైతే మనం ఏకాంతంగా ఉంటామో ఆ సమయంలో నీవు స్వేచ్ఛగా ఉండొచ్చు. నీ దేహం మీద వస్త్రం ఉన్నా లేకపోయినా ఏకాంతంలో మనం ఉన్నప్పుడు మాత్రం అది నాకు అభ్యంతరం కాదు. కానీ బయటకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు ఎప్పుడైనా నా కంటికి వస్త్రహీనునిగా వివస్త్రునిగా గనక కనిపించినట్లయితే అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఇంకొక నియమాన్ని కూడా చెప్పింది. ఘృతం మే వీర భక్ష్యం స్యాత్ నేక్షేత్వాన్యత్ర మైథునాత్ వివాసనం తత్తథేతి. ఈ పొట్టేళ్లను జాగ్రత్తగా కాపాడాలి, నేను నెయ్యి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాను. అంతేకాకుండా ఏకాంతంలో తప్ప మరెప్పుడూ నీవు వస్త్రరహితునిగా నా కంటికి కనిపించకూడదు. ఈ 3 నియమాలు నీకు అంగీకార యోగ్యమైతే ఇక మనం ఆనందంగా గడపచ్చు అన్నది ఆ ఊర్వశి. అప్పుడు ఆ మహారాజు చక్కగా అంగీకరించాడు. అహో రూపమహోభావో నరలోక విమోహనం కోన సేవేత మనుజో దేవీం త్వాం స్వయమాగత. నీ రూపం ఎంత గొప్పది ఊర్వశి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. ఈ నరలోకంలో ఏ నరుడైనా కూడా నిన్ను చూచాడంటే మోహితుడు అవ్వవలసిందే, అంతటి సౌందర్యం నీది. అలాంటి సౌందర్య రాశివైన నీవు నీ అంతట నీవే వచ్చి నన్ను వరించు నన్ను వరించు అని కోరుతూ ఉంటే స్వయంగా ఎవరైనా తిరస్కరిస్తారా? నేను అంత అమాయకుణ్ణి కాదు. నువ్వు చెప్పిన నియమ నిబంధనలన్నింటికీ నేను అంగీకరిస్తున్నాను, ఇక మనం ఆనందంగా ఉండడానికి ఏ అడ్డు లేదు అన్నాడు. తయాస పురుషశ్రేష్ఠో రమయంత్యా యథార్హత రేమే సుర విహారేషు కామం చైత్ర రథాదిషు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి హాయిగా సంసార జీవితాన్ని ప్రారంభించారు. ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆ మహారాజు. ఆ ఊర్వశితో తగిన విధంగా
చక్కగా విహరిస్తున్నారు. నందనవనము మొదలైన ఉద్యానవనములు, అలాగే కుబేరుని యొక్క చైత్రరథము మొదలైన ఉద్యానవనములు, అలాంటి శ్రేష్టమైన చక్కని ప్రకృతి సౌందర్యంతో నిండినటువంటి విహార స్థలాల్లో విహరిస్తూ ఏకాంతంగా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ప్రేమగా కాలాన్ని గడుపుతున్నారా ఊర్వశి, ఆ మహారాజైనటువంటి పురూరవసుడు. రమమాణస్తయా దేవ్య పద్మకింజల్క గంధయ తన్ముఖామోద ముషితో ముముదే అహర్గణాన్ బహూన్. ఈ పురూరవసుడు ఆ ఊర్వశితో ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. ఆమె దేహం నుంచి వచ్చేటువంటి సుగంధం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. పద్మ కింజల్క గంధయ, పద్మంలో ఉండేటువంటి పుప్పుడుల యొక్క సుగంధం ఎలా ఉంటుందో అలాంటి సుగంధం ఆమె దేహమంతా నిండి ఉన్నది. పద్మంలాగా వికసించి అందంగా ఉన్నటువంటి తన్ముఖామోద ముషిత, ఆ ఊర్వశి యొక్క ముఖాన్ని చూడటం చేత వ్యామోహితుడైపోయి, అంటే ఆ సౌందర్యాన్ని ఆమెని చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నాడు ఈ పురూరవసుడు. ఆనందిస్తూ ఉన్నాడు. అహర్గణాన్ బహూన్, ఎన్నో రోజుల యొక్క సమూహములను గడిపేశాడు ఆ ఊర్వశితో, లెక్కే లేనంత. ఎన్ని రోజులు గడిచాయో తెలియటం లేదు. అపశ్యన్ ఊర్వశీమింద్రో గంధర్వాన్ సమచోదయత్ ఊర్వశీరహితం మహ్యం ఆస్థానం నాతిశోభతే. సమయం ఆసన్నమైనది. ఇప్పుడు ఊర్వశి శాపం తీరిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. దేవేంద్రుడు ఊర్వశి కోసం అన్వేషిస్తున్నాడు. సభలో చూచాడు, ఇతరులైనటువంటి అప్సరసలు చాలామంది ఉన్నారు అక్కడ, రంభ ఇత్యాదులందరూ. వాళ్ళందరూ సభలో నిండుగా ఉన్నా వెలితిగానే ఉంది దేవేంద్రునకు. ఏమిటి ఊర్వశి రావట్లేదు, అసలు ఎక్కడున్నది, వెతకండి, తీసుకురండి. ఆమె లేని సభ వెలవెలబోతోంది, కాంతి విహీనంగా ఉంది అని గంధర్వుల్ని ప్రేరణ చేశాడు. ఓ గంధర్వులారా, మీరు వెళ్ళి ఊర్వశి ఎక్కడున్నా కూడా తీసుకురండి అన్నాడు. ఊర్వశీ రహితం మహ్యం, నాకు ఊర్వశి లేనటువంటి ఈ సభంతా కాంతి విహీనంగా కనిపిస్తోంది అన్నాడు. త ఉపేత్య మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే ఊర్వశ్యా ఉరణౌ జహ్రుహు న్యస్తౌ రాజని జాయయా. ఆ రాజు దగ్గర భార్య అయినటువంటి ఈ ఊర్వశి చేత న్యాసముగా ఉంచబడినటువంటి పొట్టేళ్లు 2 ఉన్నాయిగా, వాటిని ఎప్పుడూ రక్షించాలని చెప్పింది. వాటిల్ని గనక పోగొట్టుకున్నట్టయితే నన్ను పోగొట్టుకున్నట్టే అని చెప్పేసింది. ఈ పురూరవసుడు ఊర్వశి ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో దేవేంద్రుని ఆదేశంతో బయలుదేరి వచ్చినటువంటి గంధర్వులు రాత్రిపూట దట్టమైనటువంటి చీకటిలో ఆ 2 పొట్టేళ్లను అపహరించుకుపోవటం మొదలెట్టారు. త ఉపేత్య మహారాత్రే తమసి, గాఢాంధకారం. ఆ సమయంలో ఆ గంధర్వులు వచ్చి ఆ 2 పొట్టేళ్లను తీసుకుని పోతున్నారు. ఊర్వశ్యా ఉరణౌ జహ్రుహు, ఆ మేకలను అపహరించారు. నిశమ్యాక్రందితం దేవి పుత్రయోర్నీయమానయో హతాస్మ్యహం కునాథేన నపుంసా వీరమానిన. తాను పురూరవసుని రక్షణలో ఉంచినటువంటి 2 పొట్టేళ్లు అపహరింపబడుతూ అరుస్తున్నాయి. ఆ అరుపుల్ని విన్నది ఈ ఊర్వశి. వినంగానే అదిగో నా పొట్టేళ్లను ఎవరో అపహరించారు, నా పుత్రులను ఎవరో అపహరించారు. హతాస్మ్యహం, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు దిక్కేమిటి, నేను మరణించినంత పనైంది ఇప్పుడు. ఇదిగో ఈ పురూరవసుడున్నాడే, ఇతడు సరైనటువంటి వాడు కాదు, రక్షకుడు కాదు, ఇతడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. అలాగే తనని తాను వీరుణ్ణి అనుకుంటున్నాడు. అదే నోటితోగా ఇంతకుముందు ఆ మహారాజుని పొగిడింది. మానవ లోకంలో నీకన్నా గొప్పవాళ్ళు లేరు, అందగాళ్ళు లేరు, నువ్వు మహానుభావుడివి అని అనేక రకాలుగా ఊర్వశి పొగిడింది ఆ మహారాజుని. అంతలోనే ఎప్పుడైతే ఆ మహారాజు దగ్గర ఈ ఊర్వశి న్యాసంగా ఉంచినటువంటి 2 పొట్టేళ్లను గంధర్వులు అపహరించుకుపోతున్నారో అవి అరిచాయో, వెంటనే ఇంతటి మహారాజు కూడా ఏ గుణాలు లేనివాడైపోయాడు ఆమె దృష్టిలో. కునాథేన నపుంసా వీరమానిన, వీరుడు అనుకుంటున్నాడు ఈ రాజు, వీరుడు కాదు, ఏం కాదు. యద్విశ్రంభాదహం నష్టా హృతాపత్యా చ దస్యుభిః యశ్చేతే నిశి సంత్రస్తో యథా నారీ దివాపుమాన్. ఇతన్ని నేను నమ్మడమే అన్యాయమైపోయింది, నేను చాలా నష్టపోయాను. నా సంతానమైనటువంటి ఆ 2 పొట్టేళ్ళు మేకలు కూడా దొంగల చేత అపహరించబడుతూ ఉంటే
ఇతడు హాయిగా రాత్రిపూట నిద్రిస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే స్త్రీలు రాత్రిపూట భయపడతారో అలా రాత్రిపూట భయపడేటువంటి స్త్రీలాగానే ఉన్నాడు తప్ప ఈ పురుషోత్తముడైనటువంటి పురూరవసుడు ధైర్యవంతుల్లా కనిపించటం లేదు. యస్యేతే నిశి సంత్రస్తో యథా నారి, ఏ విధంగా స్త్రీ చీకటిని చూసి భయపడుతూ ఉంటుందో అలా భయపడిన స్త్రీ వలె దిగో రాత్రిపూట హాయిగా నిద్రిస్తున్నాడు. దివా పుమాన్, ఇతడు పట్టపగలు మాత్రమే పురుషుడు, రాత్రిపూట స్త్రీలతో సమానమైనటువంటి వాడే, భయస్థుడే. లేకపోతే నా సంతానమైనటువంటి ఆ మేకలను అపహరించుకుపోతూ ఉంటే గంధర్వులు అవి ఏడుస్తూ ఉంటాయి, ఇలా ఏమీ స్పందించకుండా ఉంటాడా? ఇతి వాక్సాయకైర్విద్ధః ప్రతోత్రైరివ కుంజరః నిశి నిస్త్రింశమాదాయ వివస్త్రో అభ్యద్రవదృష. ఇంతవరకు అతన్ని పొగిడినటువంటి ఊర్వశే వాడి అయిన బాణములతో సమానమైన వాక్కులతో అతన్ని పరాభవిస్తూ ఉన్నది. ఆ పరాభవంతో కూడినటువంటి మాటల చేత దెబ్బతిన్నటువంటి ఆ పురూరవసుడు ఏం చెయ్యాలో తెలియక అంకుశంతో పొడవబడినటువంటి ఏనుగు ఏ విధంగానైతే రెచ్చగొట్టబడి పరిగెడుతూ ఉంటుందో ఆ విధంగా కత్తి తీసుకుని తన దేహం మీద వస్త్రం ఉన్నదా లేదా అని కూడా గమనించుకోకుండా పరిగెత్తుకుంటూ బయలుదేరాడు గంధర్వుల చేత అపహరింపబడుతున్నటువంటి ఆ పొట్టేళ్లను రక్షించటానికి. తే విసృజ్యో రణౌ తత్ర వ్యద్యోతం తస్మ విద్యుతః ఆదాయమేషా వాయాంతం నగ్నమైక్షత సాపతిం. వెంటనే ఆమెను విడిచిపెట్టి ఆ పొట్టేళ్లను తేవడానికి మనవాడు బయలుదేరితే అక్కడ గంధర్వులు సరైన సమయం దొరికిందని చెప్పి ఈ పురూరవసుడి నుంచి ఊర్వశిని వేరు చేసి ఇంద్రసభకి తీసుకెళ్ళడానికి తగిన ఉపాయం వాళ్ళకి తట్టింది. వెంటనే అపహరించినటువంటి ఆ పొట్టేళ్లను అక్కడే విడిచిపెట్టి గాఢాంధకారం అలముకుని ఉన్నది కదా, ఆ సమయంలో కృత్రిమంగా వారు ఒక మెరుపుని సృష్టించారు ఆకాశంలో. యద్యోతం తస్మ విద్యుత, దేవతలు తలుచుకుంటే ఏముంది, ఆ గంధర్వులు ఒక్కసారి తలుచుకోగానే మేఘాల్లో నుంచి ఆకాశంలో నుంచి గట్టిగా మెరుపులు మెరిసినట్లుగా కాంతులు వస్తున్నాయి. ఆదాయమేషావాయాంతం, మరి పురూరవసుడేమో ఒంటి మీద వస్త్రం లేకుండా ఆ పొట్టేళ్లను రక్షించి తీసుకొస్తున్నాడు. ఆ సమయంలో మెరుపు మెరిసేటప్పటికి ఏ వస్త్రము లేనటువంటి ఆ పురూరవసుడిని ఊర్వశి చూచింది. చూడంగానే ముందుగానే చెప్పిందిగా, నిన్ను నేను వివస్త్రునిగా ఏకాంతమునందు తప్ప మరి ఒక సమయంలో చూచినట్లయితే విడిచి వెళ్ళిపోతాను అని. మరి పొట్టేళ్లను రక్షించడానికి వెడుతున్నటువంటి పురూరవసుడు ఊర్వశి మాటల చేత రెచ్చగొట్టబడి ఉచితానుచితములు గమనించకుండా బయలుదేరి వెళ్ళాడు. ఇదంతా దేనికోసము అంటే ఈ ఊర్వశిని మళ్ళీ ఇంద్రసభకు తీసుకుని వెళ్ళటం కోసం గంధర్వులు చేసిన ఉపాయం. ఐలోపి శయనే జాయామపశ్యన్ విమనా ఇవ తచ్చిత్తో విహ్వల శోచన్ బభ్రామ ఉన్మత్తవన్మహీం. ఇతడు ఐలుడు. ఐలుడు అంటే బుధునకు ఇలకు జన్మించినవాడు, ఇల యొక్క కుమారుడు కాబట్టి ఐలుడు అన్నారు ఇతన్ని, పురూరవసుణ్ణి. ఇతడు తిరిగి వచ్చేటప్పటికీ అక్కడ ఊర్వశి కనిపించట్ల, ఆమె వెళ్ళిపోయింది. అక్కడ తన జాయ అయినటువంటి ఆ ఊర్వశిని చూడక బాధపడుతూ అయ్యో ఎక్కడుంది అని ఆ ఊర్వశి మీదే మనస్సు లగ్నమై వ్యామోహంతో బాధపడుతూ దుఃఖిస్తూ పిచ్చివాని వలె అంతటా సంచరిస్తూ ఉన్నాడు. ఊర్వశి నువ్వెక్కడున్నావు, నిన్ను విడిచి నేను ఉండలేను, ఊర్వశి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని చెప్పి ఒక పామరుని వలె అంతటి మహారాజు పురూరవసుడు దుఃఖపడుతూ సంచరిస్తున్నాడు. సతాం వీక్ష్య కురుక్షేత్రే సరస్వత్యాంచ తత్సఖీ పంచ ప్రహృష్టవదనా ప్రాహ సూక్తం పురూరవాహ. కురుక్షేత్రం అనేటువంటి చోట సరస్వతీ నదీ తీరంలో, ఆ సరస్వతీ నదిలో తన స్నేహితురాళ్లతో కలిసి చక్కగా విహరిస్తూ ఉన్నది ఆ ఊర్వశి. 5 స్నేహితురాళ్లతో విహరిస్తోంది. అక్కడికి చేరుకున్నాడు, ఆమెని అన్వేషిస్తూ అక్కడ ప్రేమగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఊర్వశి నన్ను విడిచి వెళ్ళిపోతావా, నన్ను వదలద్దు, నీతో ఇంకా ఎన్నో తీయని కబుర్లు చెప్పాలనుంది, అప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని ప్రేమగా మాట్లాడుతున్నాడు. అహో జాయే తిష్ఠ తిష్ఠ ఘోరేన త్యక్తుమర్హసి మాం త్వమద్యాపి అనిర్వృత్య వచాంసి కృణవావహై. ఓ భార్యామణి, నన్ను విడిచి వెళ్ళొద్దు, ఉండు ఉండు, నన్ను ఇంత ఘోరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతావా,
నీదింత కఠినమైనటువంటి హృదయమా? నన్ను ఎలా విడవాలనిపించింది నీకు? నిన్ను విడిచి నేను ఉండలేను సుమా. ఈనాటికి నిన్నే నేను తలుచుకుంటూ ఉన్నాను. నాకు ఆనందం కలిగించాలి నువ్వు. మంచి మాటలు చెప్పుకుందాం, మనం కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుందాం, ఏకాంతంగా గడుపుదాం, నన్ను విడిచి వెళ్ళవద్దు అని పరిపరి విధాలుగా ఆ పురూరవసుడు బ్రతిమిలాడుతూ ఉన్నాడు ఊర్వశిని. సుదేహోయం పతత్యత్ర దేవి దూరం హృతస్త్వయ ఖాదంత్వేనం మృకా గృధ్రాహ త్వత్ప్రసాదస్య నాస్పదం. నీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణి అవ్వకపోయినట్లయితే ఇక్కడే ప్రాణాలు విడిచిపెడతా నేను. నన్ను నువ్వే అనుగ్రహించాలి ఊర్వశి. ఈ దేహాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఇదిగో పడిపోతోంది, నేను మరణిస్తున్నాను, దూరంగా నీకు నేను బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి నువ్వు చాలా దూరం వచ్చేసావు, వదిలేసి వచ్చేసావు, నన్ను విడిచిపెట్టేశావు. మరణించిన తర్వాత నా దేహాన్ని తోడేళ్ళు పీక్కు తింటాయి. కాబట్టి నీవు లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. నీ అనుగ్రహానికి పాత్రత లేనటువంటి ఈ జీవితం ఉన్న వ్యర్థమే. కాబట్టి ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. ఊర్వశ్యువాచ మామృథాః పురుషోసిత్వం మాస్మత్వా అద్యుః వృకాయిమే క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యథా. నీవు పురుషోత్తముడివయ్యా మహారాజా, మరణిస్తానంటావేంటి? నా మీద ఇంత వ్యామోహం పెంచుకున్నావేమిటి? స్త్రీల మీద ఈ రకంగా అమితమైనటువంటి మోహాన్ని కలిగి ఉండవచ్చా? ముందు వెనక ఆలోచన లేకుండా విచక్షణారహితంగా తయారయ్యావు నీవు. ఈ విధంగా నీవు ఉండకూడదు. ఆ తోడేళ్ళు నిన్ను తినకుండుగాక, అంటే నువ్వు మరణించకుండా ఉందువుగాక. ఎందుకు ఇలా బేలగా మాట్లాడుతున్నావు నువ్వు ఓ మహారాజా? నా వంటి స్త్రీలతో ఉండేటువంటి స్నేహం గురించి నీకు తెలీదా? తోడేళ్ల యొక్క హృదయం ఎలాంటిదో నా వంటి స్త్రీల యొక్క హృదయం కూడా అలాంటిదే. స్త్రియో యకరుణాః క్రూరాః దుర్మర్షాః ప్రియసాహసాః ఘ్నంత్యల్పార్థేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత. నా వంటి స్త్రీలు కరుణ లేనటువంటి వారు, కఠినమైనటువంటి హృదయం కలిగి ఉంటారు. శాపవశం చేత భూమి మీదకి వచ్చింది ఊర్వశి. శాపం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రసభకి చేరుకుంటోంది. ఆ సమయంలో వాళ్లల్లో స్పందన ఎందుకుంటుంది? ఇతడు మానవుడు కాబట్టి నన్ను విడిచి వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు. ఆమెకు అటువంటి భావాలు ఏమీ లేవు. నేను ఎటువంటి దాననై ఉన్నాను అంటే కరుణ లేకుండానే ఉంటాను. అలాగే నా వంటి స్త్రీలు ఎలా ఉంటారు అంటే క్రూరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రియుని విషయంలో సాహసం కలిగి ఉంటారు. ఎంత ప్రేమించినట్టు నటించినా కూడా అవసరమైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కూడా. స్వల్పమైనటువంటి ప్రయోజనాల కోసం భర్తను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే సోదరుల పట్ల కూడా అంత విశ్వాసాన్ని చూపించరు. విధాయాలీక విశ్రంభం అగ్నేషు త్యక్త సౌహృదాః నవం నవం అభీప్సంత్యః పుంశ్చల్యః స్వైరవృత్తయః. కపట విశ్వాసంతో ఉంటారు. విశ్వాసం అంతా కపటంతో కూడి ఉన్నదే తప్ప నిజమైనది కాదు. నువ్వు నమ్మావా? అలాగే అజ్ఞానులైనటువంటి వాళ్ళ యందు వెంటనే వాళ్ళ యొక్క ప్రేమని విడిచిపెట్టి అక్కడి నుంచి తప్పుకుంటారు. నవం నవం అభీప్సంత్యః, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుతూ ఉంటారు. స్వేచ్ఛాయుతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, యథేచ్ఛగా సంచరించేటువంటి నా వంటి స్త్రీలు ఈ విధమైన మనస్సుతోనే ఉంటారు. అది నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? సంవత్సరాంతే హి భవాన్ ఏకరాత్రం మయేశ్వర వత్స్యత్యపత్యాని చ తే భవిష్యంత్యపరాణి భోః. సరే, నువ్వింత బాధపడుతున్నావు కాబట్టి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకరోజు ఒక రాత్రి నీతో సమయాన్ని వెచ్చిస్తాను, నీతో ఏకాంతంగా నేను గడుపుతాను. అప్పటిదాకా ఎదురు చూడు. అదేవిధంగా నీకు చక్కని సంతానాన్ని కూడా అందిస్తాను. సంవత్సరం తర్వాత భవిష్యత్తులో కూడా అనేక మంది సంతానం నా వల్ల నీకు కలుగుతారు. ఇదే నేను ఇచ్చేటువంటి చక్కని మాట. వత్స్యత్యపత్యాని చ తే భవిష్యంత్యపరాణి భోః అని మాట ఇచ్చింది. అంతర్వత్నీముపాలక్ష్య దేవీం సప్రయయౌ పురం పునస్తత్ర గతోబ్దాంతే ఊర్వశీం వీరమాతరం. అప్పుడు ఆ పురూరవసునికి కొంచెం జ్ఞానోదయం అయ్యింది కొంతవరకు. ఇప్పుడు ఈమె గర్భవతిగా ఉన్నది అని తెలుసుకున్నాడు. అంటే సంవత్సరంలో నీకొక సంతానాన్ని ఇస్తాను అని ఆమె చెప్పిందంటే అర్థం ఇప్పుడు గర్భవతినే కదా.
అని తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి తన నగరానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఊర్వశిని కలుసుకున్నాడు. అప్పటికి ఆమె సంతానాన్ని పొంది ఉన్నది. ఉపలభ్య ముదాయుక్త సమువాస తయానిశాం అథైనమూర్వశీ ప్రాహ కృపణం విరహాతురం. ఆ తరువాత ఊర్వశిని కలుసుకుని ఆమెతో పాటు ఏకాంతంగా గడిపాడు. అతని యొక్క వ్యామోహాన్ని ప్రేమని చూచి ఊర్వశి అతనికి ఒక చక్కని సలహా ఇచ్చింది. నన్ను పొందాలి అంటే ఒక మార్గం ఉన్నది, ఆ మార్గం చెబుతాను అని చెబుతూ ఉన్నది ఊర్వశి. మరి ఆ విషయాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.